హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాలెంట్స్ ఆఫ్ హౌస్ వైఫ్ ఛానల్. ఈరోజు నేను సేమియా పాయసం ఈజీగా సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తాను. తగినన్ని సేమియాని, 2 స్పూన్ల ఉప్మా రవ్వని, కొద్దిగా కొబ్బరి తురుముని, అలాగే కాజు కిస్మిస్ తీసుకొని ఇలా నెయ్యి వేసి బాగా వేయించుకోవాలి కలర్ చేంజ్ అయ్యే వరకు. నేనైతే కిస్మిస్ వేయట్లేదు, మా పిల్లలు తినరండి. ఇది ముద్ద బెల్లం అండి. నేను ఈ బెల్లంతోనే ఎక్కువ సేమియా చేస్తుంటాను. అలాగే ఒక కాఫీ గ్లాస్ అంతా చక్కెర తీసుకున్నాను. ముద్ద బెల్లము చాలా గట్టిగా ఉంటుంది. దాన్ని స్మాష్ చేసి ఇలా వాటర్లో కరిగే వరకు చక్కెరని బెల్లాన్ని ఉడికించుకోవాలి. ఒక పక్క నేను పాలు కూడా వేడి చేస్తున్నాను. ఇలా వడపోసుకోవడం వల్ల అందులో ఉన్న డస్ట్ అనేది వెళ్ళిపోతుంది. చూడండి ఎంత డస్ట్ ఉందో. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. నేను ఉప్మా రవ్వ వేయడం వల్ల పాయసం అనేది కొద్దిగా చిక్కగా బాగా వస్తుంది. మనం సగ్గుబియ్యం వేసే వాళ్ళు కూడా ఉంటారు సేమియాలో. సగ్గుబియ్యం వేయడం వల్ల కూడా చిక్కగా వస్తుంది కదా. నేను సగ్గుబియ్యం వాడనండి. ఎక్కువ ఒక స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ ఉప్మా రవ్వ వాడుతుంటాను. ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. తగినన్ని వాటర్ ఇప్పుడే వేసుకోవాలి. మధ్యలో వేసుకుంటే పాయసం అనేది టేస్ట్ ఉండదు. ఇలా ఉడికేటప్పుడు నురుగు వస్తుంది. ఆ నురుగుని తీసేయాలి. మనం తీసుకున్న సేమియాకి ఆ తీపికి సరిపోయేన్ని వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు చూడండి సేమియా అనేది దగ్గర పడింది. సేమియాని 100% ఎప్పుడు ఉడికించకూడదండి. 90% ఉడికితే సరిపోతుంది. చల్లారేలోపు ముద్దగా అయిపోతుంది పాయసం అనేది. అందుకని ఇప్పుడు నాకు 90% ఉడికింది. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా చల్లారనిస్తాను. అలాగే మనము ఆల్రెడీ కాంచుకున్న పాలు ఉన్నాయి కదా, అవి కూడా కొద్దిగా చల్లారాయి. ఇప్పుడు ఈ పాలని సేమియాలో బాగా కలుపుకోవాలి. ఇవి చికెన్ పాలండి. ఇవేం పచ్చి స్మెల్ అనిపించింది. పాలు కాంచుకున్నాము, సేమియా కూడా ఉడికింది కాబట్టి మనకేం స్మెల్ ఉండదు. చూడండి సేమియా అనేది బాగా ఉడికింది, పలుకుగా ఉంది, ముద్దగా ఏం అవ్వలేదు. సో మనం పాలు ఇప్పుడు కలుపుకుంటే సేమియా అనేది తినేంత లూజ్గా అవుతుంది. చూడండి సేమియా ఎంత బాగా సరిపోయిందో. నాకైతే స్మెల్ ఎంత బాగా వస్తుందోనండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ బాగుంటుంది. తగినన్ని పాలు చూసుకొని వేసుకోవాలి. మనకు స్వీట్ కూడా సరిపోతుందండి. ఆల్రెడీ మనం వేసేటప్పుడే స్వీట్ని వేసుకుంటాము పాలకు సరిపోయేలాగానే. చూడండి సేమియా రెడీ అయిపోయింది. మా పిల్లలు సేమియాని చాలా ఇష్టంగా తింటారు. ఎక్కువ అడుగుతుంటారు పాయసం చేయమని చెప్పి. నేను ఆల్రెడీ కాజుని నెయ్యిలో వేయించుకున్నాను కాబట్టి వేసుకోలేదు. మీరు కావాలంటే గార్నిష్కి కిస్మిస్, కాజు ఇలా నెయ్యిలో వేయించుకొని పైన వేసుకోవచ్చు. ఇక్కడ ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నానండి, అది చూపించలేదు, మర్చిపోయాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్